నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం। ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ హుస్సేనమ్మ కోరారు। ఆమె శుక్రవారం మనుబోలు స్థానిక ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు। అనంతరం హై స్కూల్ విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా, స్క్రబ్, టైబస్ వంటి జ్వరాలపై అవగాహన కల్పించారు। మండలంలో మొత్తం 4568 మంది చిన్నారులు పోలియో చుక్కలు వేయటమే లక్ష్యమన్నారు। మొత్తం 4 రూట్లలో 40 పోలియో బూతులను ఏర్పాటు చేశారన్నారు। ఇవి కాక ఒక మొబైల్, ఒక ట్రాన్సిస్ట్ బూతులను ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ పూజిత, PHN జయలక్ష్మి, CHO రాజయ్య, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్లు చంద్రశేఖర్, విజయ్ కుమార్, ANM రాజేశ్వరి, MLHP శ్రీ రమ్య ఉన్నారు। గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, ప్రైవేట్ హాస్పిటల్కి ఎనీ ఫీవర్, వైరల్ ఫీవర్కి అయినా 2000 3000 అవుతుంది। ఇంకా మలేరియా డెంగ్యూ వచ్చింది అనుకోండి, వేలు ఖర్చు అయిపోతాయి, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయి। ఏంటి రక్తం ఎక్కించాలంటారు, నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఎక్కించాలని లేదు। కాబట్టి ఇవి ఏదైనా పిల్లలు అవుట్ మనకి డే స్మార్ట్స్ ఏదైనా ఉన్నట్లయితే మనం వెళ్ళిన తర్వాత మన పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా 0 to 5 years పిల్లలందరికీ కూడా మనం 2 drops డిసెంబర్ కలుషితమైన నీళ్లు తాగితే ఏ వ్యాధులు వస్తాయి? డెంగ్యూ। ఇవి రాకుండా ఉండాలని ఏం చేయాలి? ఏమేమి చెప్పారు? దోమతెరలు వాడుకోవాలా। ఇంకా వచ్చే టైం అది, ఆ టైంలో కిటికీలు తలుపు మూసించుకోవాలా। బాగా విన్నారు, అన్ని బాగా పురకెక్కిపోయినాయి అనుకుంటున్నాం కదా। సరే, 2 నిమిషాలు ఇప్పుడు మేడం గారు అంత కష్టపడి చెప్పారు, ఎవరెవరు ఏమన్నారో తెలుద్దాం। సీజనల్ వ్యాధులలో ఏమి నష్టపోకుండా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క స్కూల్ HM గారికి, నెక్స్ట్ మిగిలిన అదేవిధంగా మన మెడికల్ ఆఫీసర్కి, మిగిలిన స్టాఫ్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు। అందుకే పర్టికులర్ గా వినండి, డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా ఈరోజు మనము మనుబోలు PHC పరిధిలో మనము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది। ఇక్కడ రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి 21 డిసెంబర్ నుండి 23 వరకు పల్స్ పోలియో క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి ఇక మనుబోలు PHC పరిధికి నాకు ప్రోగ్రామ్స్ వేయడం జరిగింది। ఈ యొక్క మనుబోలు PHC పరిధిలో మనకి దాదాపు 0 to 5 years చిల్డ్రన్స్ 4568 చిల్డ్రన్స్ మనకి ఇక్కడ అందరూ కూడా ఉన్నారు। దీనికి సంబంధించి మనకి దాదాపు 40 బూత్ సెంటర్స్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఒక్కొక్క మనకి బూత్ సెంటర్లో వచ్చేసి ఒక్కొక్క టీం వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారు। ఆ 4 మెంబర్స్ కూడా మనకి ఎవరెవరు ఏమేమి చేయాలనేటువంటి అన్ని కూడా గైడ్లైన్స్ అందరికి కూడా మనం పాస్ ఆన్ చేయడం జరిగింది। దాంతోపాటు కూడా 4 సూపర్వైజర్స్, మనకి రూట్ సూపర్వైజర్స్ కూడా ఇక్కడ ఫామ్ చేశాము। అదేవిధంగా మనకి ఇంకా మొబైల్ టీమ్స్ ఒకరు, ట్రాన్సిస్టర్ టీం ఒకటి మనం ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది। మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మనకి ఇక పిల్లలు ఉన్నారో 0 to 5 years పిల్లలందరినీ కూడా యాత్ర చేసుకొని అందరూ కూడా ఈ బూత్ సెంటర్స్కి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా పుట్టినప్పటి నుంచి 0 to 5 years చిల్డ్రన్ ప్రతి ఒక్కరికి కూడా మనము 2 drops ప్రతి బిడ్డకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది। ఇలా చేయడం వల్ల మన యొక్క మొత్తం కూడా మన భారతదేశంలో ఎవరు కూడా పోలియో రాకుండా, పోలియో రహిత భారతదేశం మనము స్థాపించాలంటే ప్రతి బిడ్డ కూడా ఇవన్నీ మనం ఖచ్చితంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి। కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ బిడ్డలు ఉన్నారో, చిన్న బిడ్డలందరికీ కూడా 0 to 5 years పిల్లలందరూ కూడా ఖచ్చితంగా పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ బిడ్డలు తీసుకొని వచ్చి మనం బూత్ సెంటర్కి వచ్చి ఖచ్చితంగా మనం యొక్క పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము। దీంతోపాటు అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, వాలంటీర్స్, అలాగే మనకి యొక్క హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా ఇక 3 days మనకి ఫస్ట్ డే వచ్చేసి బూత్స్ డ్రాప్స్ చేయడం జరుగుతుంది। సెకండ్ అండ్ థర్డ్ డే వచ్చేసి హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎవరైనా పిల్లలకి పోలియో చుక్కలు వేయకుండా ఉంటే హౌస్ టు మార్కింగ్ చేయడం, వాళ్ళు మళ్ళీ మోటివేట్ చేయడం, తర్వాత మనము డ్రాప్ చేయడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనుబోలు PHC పరిధిలోని పేరెంట్స్ అందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్ చుక్కలు వేయించి పల్స్ పోలియో తీసుకోవాలని ఆశిస్తున్నాను। అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి ప్రస్తుతం ఈ యొక్క సీజన్ మనకి
కంప్లీట్ అయిపోతుంది. అయినా కూడా మన సీజనల్ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు హై స్కూల్కి వచ్చి మనం అందరికీ కూడా సీజనల్ డిసీజెస్ ఎలా వ్యాపిస్తున్నాయి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి చిల్డ్రన్స్ కూడా మనకి ఈరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ జ్వరాలు ఏ విధంగా వస్తున్నాయి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పిల్లలకి మరియు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం అనేది జరిగింది.